చాలా ఏళ్లుగా ప్రపంచం పట్టించుకోని యుద్ధం ఇది. బషర్ అల్ అసద్ పారిపోయిన తర్వాత సిరియా ప్రశాంతంగా ఉంటుందని అందరూ భావించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అంతా బాగుంటుందని అనుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా మాజీ తిరుగుబాటు కమాండర్ అల్ ఖైదా ఉగ్రవాది జోలానీ బాధ్యతలు చేపట్టాడు. శాంతి, దేశ పునర్నిర్మాణంపై దృష్టి సారించాడు. కానీ సిరియాలో మతపరమైన మంటలు మాత్రం చల్లారలేదు. ఈ వారం ఆ మంటలకు వాజ్యం పోశారు. ప్రపంచం మర్చిపోయిన ఆ ప్రదేశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఘర్షణల్లో 100 మందికి పైగా చనిపోయారు. శతాబ్దాల నాటి గిరిజనుల వైరం మళ్లీ రగులుకుంది. ఈ ఘర్షణల్లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచం ఒక్కసారిగా అటువైపు చూసింది. అసలు ఈ వివాదం దేని గురించి మొదలైంది? సిరియా వివాదంలోకి ఇజ్రాయెల్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? వెస్ట్ ఆసియాలో మళ్లీ యుద్ధం తప్పదా? లెట్స్ వాచ్. సిరియా ఎందుకు మళ్లీ భగ్గుమంది? తెగల ఘర్షణలోకి ఇజ్రాయెల్ ఎంట్రీ దేనికి? సిరియాతో ఇజ్రాయెల్ యుద్ధం తప్పదా? సుదీర్ఘకాలంగా సిరియాలో జరుగుతున్న యుద్ధాలను ప్రపంచం ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది. నిజానికి అరబ్ విప్లవంతో సిరియాలోనూ ప్రజలు తిరుగుబాటుకు దిగారు. 2011లో ఈ తిరుగుబాటు మొదట సిరియాలోని దక్షిణ ప్రాంతంలోని దారా, స్వేడా నగరాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత దేశమంతా విస్తరించాయి. కొందరు తిరుగుబాటుదారులు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ గ్రూపులు అప్పటి బషర్ అల్ అసద్ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ పోరాటం అత్యంత క్రూరంగా మారింది. అందుకే దక్షిణ నగరాల్లో ఘర్షణలంటే సిరియా పాలకులు ఉలిక్కిపడతారు. సాధ్యమైనంత వరకు దక్షిణ సిరియాలో ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నిస్తారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న స్వేడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కాల్పులతో ఈ నగరం దద్దరిల్లుతోంది. ప్రభుత్వ బలగాల కాల్పుల్లో ప్రస్తుతం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలంతా సిరియాలోని డ్రూస్ తెగ గురించి. వీరిని ఈ దేశంలో మైనారిటీలుగా పేర్కొంటారు. ఈ జాతి చాలా వరకు సైలెంట్గా ఉంటుంది. నిజానికి ఈజిప్టులో షియా ఇస్లాంకు అనుబంధంగా 11వ శతాబ్దంలో ఉద్భవించిన రహస్య శాఖగా డ్రూస్ను భావిస్తారు. ఈ మత ప్రజలు గ్రీకుకు తత్వశాస్త్రం, ఇస్లామిక్ ఆధ్యాత్మికతలను, ఇతర ఉదారవాద ఆలోచనను ఆచరిస్తారు. జనాభా పరంగా ఈ సమూహం చాలా చిన్నది. కానీ సిరియాలో వ్యూహాత్మకంగా కీలకమైన వర్గమే ఈ డ్రూస్. దేశంలో డ్రూస్లు చెల్లాచెదురుగా ఉంటారు. సిరియాలో సుమారు 7 లక్షల మంది డ్రూస్ తెగ ప్రజలుంటారు. ప్రధానంగా స్వేడా ప్రావిన్స్లోనే ఈ జాతి ఎక్కువగా ఉంటుంది. సిరియాతో పాటు లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్లోనూ డ్రూస్ జాతీయులుంటారు. డ్రూస్ షియా తెగలైతే సున్నీకి చెందిన బెడవిన్ తెగ మరొకటి. ఈ 2 తెగల మధ్య శతాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. తాజాగా ఈ 2 తెగల మధ్య ఘర్షణే సిరియాను మళ్లీ రణరంగంలా మార్చింది. ఈ నెల 13న డ్రూస్ కూరగాయల వ్యాపారి ఒకరిని డమస్కస్ జాతీయ రహదారిపై బెడవిన్ తెగ ఉగ్రవాది కిడ్నాప్ చేశాడు. ఈ చర్య డ్రూస్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. కూరగాయల వ్యాపారి కిడ్నాప్కు ప్రతీకారంగా బెడవిన్ తెగల వారిని గురైన డ్రూస్ కిడ్నాప్ చేశారు. ఈ 2 ఘటనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు వర్గాలకు చెందిన సాయుధులు వీధుల్లోకి వచ్చి పరస్పర కాల్పులకు దిగారు. నిజానికి డ్రూస్, బెడవిన్ తెగలంతా చాలా కాలంగా కలిసే జీవిస్తున్నారు. కానీ ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. ఈ 2 తెగల మధ్య జాతి వైరమే కాదు, భూమి, వనరులు, గౌరవం, రాజకీయ సంబంధాలపైన వివాదాలున్నాయి. కొన్నిసార్లు ఈ 2 తెగల ఘర్షణలు హింసాత్మకంగా మారతాయి. చాలాసార్లు 2 తెగలు కొట్టుకొని చివరికి సైలెంట్ అయ్యేవి. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఈ 2 గ్రూపుల మధ్య ఘర్షణలోకి సిరియన్ ప్రభుత్వ దళాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో 2 తెగల ఘర్షణ కాస్త 2 దేశాల ఘర్షణగా మారింది. సిరియా ప్రస్తుత అధ్యక్షుడు అల్-షరా వాదన వేరుగా ఉంది. 2 గ్రూపుల ఘర్షణలను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు వచ్చినట్లు అల్-షరా వాదిస్తున్నాడు. 2 గ్రూపులను చెదరగొట్టడమే తమ ఉద్దేశమంటున్నాడు. కానీ స్థానికుల వాదన వేరుగా ఉంది. అయితే ఈ గిరిజన తెగల ఘర్షణను సాకుగా తీసుకుని స్వేడాను స్వాధీనం చేసుకునేందుకు అల్-షరా యత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజానికి స్వేడా ప్రాంతం సిరియాలోనే ఉంది. కానీ బషర్ అల్ అసద్ పారిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని డ్రూస్ స్వయంగా పాలించుకుంటున్నారు. ప్రభుత్వ అనుకూల సాయుధాలు, ఐసిస్ ఉగ్రవాదులను డ్రూస్ దూరం పెట్టేశారు. అయితే స్వేడాలోని స్వయం పాలనను డమస్కస్ ఇష్టపడటం లేదు. కొత్త ప్రభుత్వం చాలా భాగాలుగా తిరిగి సిరియాలోకి కలుపుకున్నా స్వేడాను మాత్రం కలుపుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో తమ పట్టును అల్-షరా బలోపేతం చేసుకోలేకపోయాడు.
తాజాగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణను అధ్యక్షుడు అల్-షరా అవకాశంగా మార్చుకోవడానికి యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ పాలనలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డ్రూస్ అనుమానిస్తున్నారు. నిజానికి బషర్ పారిపోయిన తర్వాత డ్రూస్లోని ఆధ్యాత్మికవాదులు కొందరు సిరియన్ సైన్యానికి స్వాగతం పలికారు. ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని వారు ఆశించారు. కానీ కొందరు డ్రూస్ మాత్రం తిరుగుబాటు చేశారు. తాజాగా సిరియన్ సైన్యం అక్కడికి రావడంతో డ్రూస్ ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. కుర్దిష్ ప్రాంతాల్లాగే స్వేడా ప్రాంతాన్ని కూడా డమస్కస్ కలిపివేసుకుంటుందని స్థానికుల్లో భయం మొదలైంది. నిజానికి డ్రూస్ ముస్లింలు, వారి జనాభా సిరియాలో తర్వాత ఇజ్రాయెల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయెల్ మొత్తం జనాభాలో 1,50,000 మంది డ్రూస్ జాతీయులున్నారు. వీరిలో చాలా మంది ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇక సిరియా నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న గోలన్ హైట్స్లోనూ 22,000 మంది డ్రూస్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా ఇజ్రాయెల్లో ఉన్నా సిరియా మాత్రం వారిని తమ పౌరులుగానే చేస్తోంది. ఈ కారణంగానే డ్రూస్ కోసం ఇజ్రాయెల్ యాక్షన్లోకి దిగుతోంది. స్వేడాలోకి సిరియన్ దళాలు ఎంట్రీ ఇవ్వగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. డ్రూస్ జాతిని రక్షించడం తమ బాధ్యతగా ఇజ్రాయెల్ పేర్కొంటోంది. డ్రూస్పై సిరియన్ పాలకులు హింసకు దిగకుండా అడ్డుకోవడానికే తాము వైమానిక దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. కానీ ఇజ్రాయెల్ యాక్షన్ను సిరియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడంగా దురాక్రమణ చర్యగా డమస్కన్ పేర్కొంది. సో ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిజానికి స్వేడాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు సిరియా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. కాల్పులు తగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల రక్షణను పోలీసులకు అప్పగించారు. స్వేడాలో ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. కానీ స్వేడాలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈసారి సిరియా దళాలు దాడులకు దిగితే ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగే ప్రమాదం ఉంది. నిజానికి స్వేడాలో డ్రూస్, బెడవన్ తెగల మధ్య శత్రుత్వం మాత్రం మారలేదు. తాత్కాలికంగా మాత్రం సమస్య సద్దుమణికింది. ఇది నివురుగప్పిన నిప్పులా మారింది. ఇజ్రాయెల్ మరోసారి ఎంట్రీ ఇస్తే ఏ క్షణంలో దావాలనంలో మారే ప్రమాదం ఉంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.